మరో బ్రేకింగ్ చూస్తున్నాం. సీఎం చంద్రబాబు చేపట్టాల్సిన రేపల్లె పర్యటనను రద్దు చేసుకున్నారు. వరద ప్రభావాన్ని అంచనా వేసేందుకు ఏరియల్ సర్వే నిర్వహించాలని భావించిన వాతావరణం అనుకూలించకపోవడంతో రద్దు చేశారు. ఇవాళ ఉదయం విజయవాడ కలెక్టరేట్లో వరద బాధితులకు సహాయ కార్యక్రమాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆహార పంపిణీ, పారిశుద్ధ్య కార్యక్రమాలపై ఆరా తీశారు. బాధితులకు వైద్య సహాయం అందించడంలో ఎలాంటి వైఫల్యాన్ని సహించబోమని అధికారులకు తేల్చి చెప్పారు. సీఎం చంద్రబాబు చేపట్టాల్సిన రేపల్లె పర్యటన రద్దు చేసుకున్నారు. వరద ప్రభావాన్ని అంచనా వేసేందుకు ఏరియల్ సర్వే నిర్వహించాలని భావించిన వాతావరణం అనుకూలించకపోవడంతో రద్దు చేసుకున్నారు. ఇవాళ ఉదయం విజయవాడ కలెక్టరేట్లో వరద బాధితులకు సహాయ కార్యక్రమాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆహార పంపిణీ, పారిశుద్ధ్య కార్యక్రమాలపై ఆరా తీశారు. బాధితులకు వైద్య సహాయం అందించడంలో ఎలాంటి వైఫల్యాన్ని సహించబోమని అధికారులకు తేల్చి చెప్పారు. ఇక పూర్తి డీటెయిల్స్ విజయవాడ నుంచి మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. సీఎం చంద్రబాబు నాయుడు రేపల్లె ఏరియల్ సర్వేని రద్దు చేసుకున్నట్టు తెలుస్తోంది డ్యూ టు బ్యాడ్ వెదర్ ఉండడం వల్ల. చెప్పండి, ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి దీనికి సంబంధించి? చంద్రబాబు నాయుడు ఈ రోజు చేపట్టాల్సిన రేపల్లి ఏదైతే ఏరియల్ సర్వే ఉందో అది హెలికాప్టర్ ద్వారా చేయాల్సినటువంటి నేపథ్యం ఉంది. ఇప్పటికే వరద ముప్పు ప్రాంతాలు, లంక గ్రామాలు ఏవైతున్నాయో కృష్ణా పరివాహ ప్రాంతాల్లో ఎక్కువ లంక గ్రామాలు ఉన్నాయి. లంక గ్రామాలన్నీ కూడా పెద్ద ఎత్తున నీటి మట్టంలో మునిగినటువంటి పరిస్థితి కనబడుతుంది. చాలా గ్రామాలుగా ఇప్పటికే నీరు చుట్టుముట్టేయడంతో కూడా పెద్ద ఎత్తున ఉపద్రవం వచ్చిందని చెప్పుకోవచ్చు. దీని మీద ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక ముఖ్యమంత్రి కానీ ఇతర ప్రజాప్రతినిధులు ఎవరు కూడా బోట్ల ద్వారా కానీ ఇతర రవాణా ద్వారా కానీ కొన్ని ప్రాంతాలకు వెళ్ళేటువంటి అవకాశం లేదు. అయితే ఈ సముద్రంకి అందుబాటులో అనువైన అంటే సముద్రానికి అత్యంత దగ్గరలో ఉన్నటువంటి రేపల్లి కావచ్చు, ఇతర కొన్ని ప్రాంతాలు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలు కావచ్చు, ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో జలమయం అయినటువంటి నేపథ్యం కనిపిస్తుంది. అయితే దాన్ని ఏరియల్ సర్వే నిర్వహించాలని చెప్పని చంద్రబాబు నాయుడు ఈ రోజు భావించారు. దానికి సంబంధించి వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో ఈ రోజు తెల్లవారుజాము నుంచి కూడా మరొకసారి ఇటు రెండు రాష్ట్రాలను, ఒక గుంటూరు, అదేవిధంగా కృష్ణా, ఎన్టీఆర్ జిల్లా మూడు జిల్లాల్లోనూ పెద్ద ఎత్తున వర్షం పడుతున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇప్పుడు కూడా కొంచెం తుఫరగా పడుతోంది. అయితే వెదర్ కూడా అనుకూలం ఇచ్చేటువంటి పరిస్థితి. హెలికాప్టర్ ని సర్వే చేసేంత వెదర్ కూడా అనుకూలించేటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఈ పర్యటన వాయిదా వేసుకున్నారు. అయితే దీన్ని మళ్ళా ఎప్పుడు ఈ పర్యటన ఉంటుందనేది ఇప్పుడు మరొకసారి సీఎంఓ వర్గాలు తెలియజేస్తామని చెప్పారు. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత 3 రోజులుగా పూర్తిగా స్థాయిలో విజయవాడ ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే పర్యటన చేస్తున్నారు. ఇక్కడ కొంతవరకు అనుకూలమైన పట్టణంలో కాబట్టి కొంతవరకు అనుకూలమైన ప్రాంతంగా ఉంది. అంతేకాకుండా బోట్ల ద్వారా ఇతర రవాణా కొన్ని ప్రాంతాలను పరిశీలిస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ఇప్పటికే నేవీ ద్వారా పూర్తి స్థాయిలో సహాయ చర్యలు అందుతున్నాయి. మరో పక్క నుంచి ఇదే నేవీ హెలికాప్టర్ ద్వారా పెద్ద ఎత్తున వరద ముప్పు ప్రాంతాల్లో ఇరుక్కుపోయినటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో ఈ లంక గ్రామాల్లో వాళ్ళకి సహాయ చర్యలు అందుతున్నాయి. ప్రధానంగా రెస్క్యూ మాత్రం నిర్వహిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. అయితే ఆ రెస్క్యూ ఎలా కొనసాగుతుంది, అక్కడ ముప్పు ఎంత వరకు వాటిని అంటే ప్రధానంగా సముద్రంకి విడుదల చేసిన నీరు ఏదైతే ఉందో అది లంక గ్రామాలకు చేరుకోవడంతో కూడా పెద్ద ఎత్తున ముప్పు వచ్చిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఎంతవరకు దాని పరిశీలన ఎలా ఉంది, ఏంటి వరద అంటే ముప్పు ప్రాంతాలు ఏమన్నా ఒడ్డున పడుతున్నాయా లేదనేది మొత్తం పూర్తి స్థాయిలో ఏరియల్ పరిశీలన చేసే అవకాశం. అంతేకాకుండా ఇప్పుడు వాణిజ్య పంటలతో పాటు ఇప్పుడు ప్రధానంగా వరి పంటలు కూడా పెద్ద ఎత్తున దెబ్బతిన్న నేపథ్యం కనిపిస్తుంది. కాబట్టి వీటిని కూడా పరిశీలించాలని ఏరియల్ సర్వే చేయాలనుకున్నారు. అయితే ఏరియల్ సర్వే ఈ రోజు దీన్ని విరమించుకున్నట్టు తెలుస్తుంది. మరొకసారి సీఎం ఏరియల్ సర్వే ఎప్పుడు ఉంటుందనేది సీఎం వర్గాలు కూడా తెలిపేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.